ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అప్డేట్ భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మనకు నోటిఫికేషన్ అప్కమింగ్ సూన్లో ఉంది సో మీ గ్రామాల వారీగా ఎలక్షన్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఓటు హక్కు లేని వాళ్ళు మళ్ళీ అప్లై చేసి కొత్తగా ఓటర్ల నమోదు ఎప్పటి నుంచి మీరు చేసుకుంటారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి మొత్తానికి సర్పంచ్ ఎన్నికల కోడ్ ఎప్పట్లోగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఈసారి సర్పంచ్లకు సంబంధించి విద్యా అర్హతలు ఏమన్నా మార్పులు చేస్తారా గత కాలంలో లేదు చదువు రాని వాళ్ళు కూడా అప్లై చేసినటువంటి ఛాన్స్ ఉంది ఈసారి ఈసీ మాత్రం కాస్త విద్యా అర్హత 10th క్లాస్గా పెట్టేటువంటి ఛాన్స్ ఉంది మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు మరి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సర్పంచ్ ఎన్నికల కోడ్ ముగియడానికి సర్వం సిద్ధంగా ఉంది ఏ క్షణమైన ఈ నెల చివరి వారం కావచ్చు లేదా డిసెంబర్లో కావచ్చు మనకి సంక్రాంతి ఫెస్టివల్ కంటే బిఫోర్గానే ఈ సర్పంచ్ ఎన్నికలు జరిగి తీరుతాయి ఓకే అయితే ఈసారి ఈసీ భావిస్తుంది 10th క్లాస్ మినిమం విద్యా అర్హత కలిగి ఉండాలి స్థానిక అభ్యర్థులే ఆ గ్రామానికి చెందిన అభ్యర్థులే ఆ గ్రామంలో ఈ సర్పంచ్లకు దరఖాస్తు చేసుకోవాలి ఇక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి ఫామ్స్ ఫిలప్ చేయాలి విద్యా అర్హతలు ఏమడుగుతారు అండ్ ఎలా నామినేట్ తర్వాత సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్స్ కూడా ఉంటారు ఇంతమంది కలిగి ఉండాలి మెజార్టీ ఎలా ఏ గ్రామంలో ఎలా అప్లై చేయాలి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సర్పంచ్ హిస్టరీ మొత్తం కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్ఫుల్గా సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయదలుచుకున్నటువంటి వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్లు కావాలి చదువు వచ్చినా రాకున్నా తప్పకుండా కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలి ఎటువంటి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి ఆ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా అప్ టు డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో కింద అప్డేట్ అయినటువంటి జనరేషన్ ప్రకారమే మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియో కింద లింక్ ఇచ్చాను మొత్తానికి సర్పంచ్ ఎన్నికల కోడ్ వచ్చిందంటే గ్రామాల్లో ఒక పండగ లాంటి వాతావరణం ఎందుకంటే అవన్నీ నడుస్తూ ఉంటాయి ఇక ప్రజలకి నిజానికి గ్రామ అధ్యక్షుడిని ఎన్నుకునేటువంటి మంచి అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి మీ గ్రామ సర్పంచ్గా మీరు ఎవరిని ఎన్నుకుంటారో కాస్త ఒక వ్యక్తి పరంగా కాకుండా అభివృద్ధి పరంగా న్యాయం చేసేటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేయాలని ఆశిస్తూ అలాగే సర్పంచ్ పోటీ చేయదలుచుకున్నటువంటి అభ్యర్థులకు గల విద్యా అర్హతలు అండ్ మిగతా విశేషాలన్నీ కూడా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేసాం ఓకేనా సర్పంచ్ ఎన్నికల కోడ్ ఎప్పుడైనా రెడీగా ఉంది సిద్ధంగా ఉంది రావచ్చు ఏ క్షణమైనా కాబట్టి ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు తెలుసుకోండి ఇక నేను మాటల్లో కాకుండా వీడియో కింద లింక్ అయితే బ్రహ్మాండంగా ఇచ్చాను ఆ పర్టికులర్ డీటెయిల్స్ వన్స్ మీరు స్టడీ చేసి చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్